ఇప్పుడు మనం చూడబోయేది కొవ్వూరు గోష్పాద క్షేత్రం. చూశారు కదా, పోలిపాడ్యమి సందర్భంగా భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. అందరూ భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరునికి పూజలు చేస్తున్నారు మరియు ఎంతో భక్తిగా దీపాలు కూడా వెలిగిస్తున్నారు. తదుపరి ఆ దీపాలన్నింటినీ గోదావరిలో విడిచిపెడుతున్నారు. అసలు పోలిపాడ్యమి వెనుక కథ ఏంటో మనం పంతులు గారి మాటల్లో విందాం. పూర్వం ఒక చాకల ముసలావిడ ఒక ఆవిడ ఉండేది. ఆ చాకల ముసలావిడికి 5 కోడళ్ళు. ఆ 5 కోడళ్ళు కూడా ప్రతి సంవత్సరం కూడా అత్తగారు ఏం చేసేది అంటే కార్తీక మాసం నెలలు కూడా నదీ స్నానానికి తీసుకువెళ్ళి స్నానం చేయించి శుభ్రంగా అక్కడ దీపారాధన చేయించి తీసుకొచ్చేది అత్తగారు. అయితే ఈ అత్తగారికి ఏమైందంటే ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆఖరి కోడలు రాని చేతం అత్తగారిని పొగిడేవారు. ఊళ్ళో వాళ్ళందరూ వీడు చాలా బాగా చేస్తుంది, కోడల చేత బాగా చేస్తుంది పూజలు పునస్కారాలు అని చెప్పి పొగిడేటప్పటికి వీడు ఆనందపడిపోయేది. ఈ ఆఖరి కోడలు పూజమ్మ వచ్చిన తర్వాత ఆవిడ పుట్టుకతోటే భక్తి, ఎంతో భక్తి శ్రద్ధ, దేవుడు అంటే వినయం, దేవుడు అంటే భక్తితో పూజ చేసుకునేది. ఆ యొక్క పుట్టుకతో వచ్చిన గుణం కాబట్టి ఈవిడ భక్తిని చూసి ఊళ్ళో వాళ్ళందరూ చూసి అత్తగారిని పట్టించుకోవడం మానేసి కోడలను పొగడటం మొదలుపెట్టారట. ఇలా పొగడటం మొదలుపెట్టేటప్పటికి అత్తగారికి ఈడ్చి వచ్చి నన్ను ఎవడో పట్టించుకోవట్లేదు కాబట్టి ఈ ఆఖరి కోడలు ఉంటే మన ఎవడో పట్టించుకోవడం చెప్పి ఆఖరి కోడలను ఇంటి దగ్గర వదిలేసి మిగిలిన 4 కోడల్ని తీసుకెళ్ళేదట స్నానానికి పూజ చేసుకుంటాడు. ఈ ఆఖరి కోడలు ఏం చేసిందంటే ఇంట్లో మనం ఎలాగైనా సరే దేవుడి మీద శ్రద్ధ ఉంది కాబట్టి పూజ చేసుకోవాలి, ఏ రకంగా చేసుకోవాలనే సంకల్పంతో ఇల్లంతా వెతికేటప్పటికి మొత్తం సామాన్లు పూజా సామాగ్రి అంతా అత్తగారు రోడ్డు గోడలో పట్టిపోయారు. రోడ్లో ఉన్న పత్తి చెట్టు దగ్గరే నూతి దగ్గరే స్నానం చేసి అక్కడ పత్తి చెట్టు ఉంటే పత్తి చెట్టుకున్న ఒత్తి తీసుకుని ఒత్తి కింద తయారు చేసుకుని అక్కడ ఇంట్లో కవ్వానుకున్న వెన్న ఉంటే కొద్దిగా దాన్ని పట్టించి అక్కడే దీపారాధన చేసుకుని అత్తగారు వస్తే తిడుతుందేమో అని చెప్పి చాకల పైన మూతేసిందిటండి. మళ్ళీ అలాగే నెలళ్ళు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకునేటప్పటికి చాలా భగవంతుడు చాలా ఆనందించిన వాడే. అందరినీ తీయమంటారా? యూట్యూబ్ లో పెడతాం వద్దా అంటే అడిగి తీద్దామని వెంటనే పుష్ప దేశం అంతా కనబడిపోద్ది. దీన్ని పుష్ప విమానం పంపించి పోలిని స్వర్గానికి తీసుకురాను అని చెప్పి పంపించేటండి. ఆ స్వర్గానికి తీసుకొచ్చిన రోజే పోలి స్వర్గం అని పేరు వచ్చింది. ఈ పోలమ్మని స్వర్గం కార్తీక మాసం నెలలు అయిన తర్వాత మార్గశీర్ష పాడ్యమి నాడు పోలిని స్వర్గానికి తీసుకెళ్తారు. ఈ పోలి స్వర్గం అని పేరు వచ్చింది. కాబట్టి శుక్రవారం అని మంగళవారం అని మనకి సంబంధం లేదు. కాబట్టి కార్తీక మాసంలో నెలల్లో ఎంతో భక్తి శ్రద్ధలతో మనకు పూజ చేసినట్లయితే మనం భక్తి ప్రధానం అనేది ఈ కథ యొక్క సారాంశం. అదే కథా సమాప్త. గోవిందా 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 గోవిందా. చూశారు కదండి, పంతులు గారు ఎంత చక్కగా మనకి కథను వివరించారో. అంతేకాకుండా పంతులు గారు చాలా స్పష్టంగా మనకి అర్థమయ్యేలాగా చెప్పారు. సో ఈ కథ ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.